morning, students. Welcome to BER's classroom. This class is meant for first BSc semester 2 students of Andhra Pradesh universities and particularly Adikavi Nannaya University of Rajamahendravaram. Today we will discuss important questions first of all, followed by model papers and previous papers. This class is in Telugu medium as well as English medium, equally useful for both the medium students. I hope you will make use of this lecture. And very important point is ఆల్రెడీ మీరు అందరూ కూడా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఫుల్ స్వింగ్లో ఉండి ఉంటారు. ఈ ప్రయత్నం ఏదైతే ఉందో నా ప్రయత్నం మీ ప్రిపరేషన్ కొంచెం సపోర్ట్గా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఆ విధంగా మీరు అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుంది అని చెప్పి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ దగ్గర ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. డిస్లైక్ అయితే డిస్లైక్ చూడండి. ఎందుకు డిస్లైక్ అనేది కూడా కొంచెం ఆ కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క పాయింట్ని నోట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టైం దాన్ని ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో విల్ స్టార్ట్ ద డిస్కషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది, ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకి సాలిడ్ స్టేట్ నుంచి ఘనస్థితి. ఈ సాలిడ్ స్టేట్లో మనం చూడవలసినటువంటి బాగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. టు స్టార్ట్ విత్ బ్రాగ్స్ ఈక్వేషన్, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వడానికి వీల్లేదు. బ్రాగ్ సమీకరణం ఆధారంగా చేసుకుని స్ఫటికాకృతిని నిర్ణయించే విధానం అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అలాగే అంతరఫలక కోణీయ స్థిరత్వ నియమాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, దట్ ఈస్ లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి అంతఃఖండన యుక్తతా నియమం, లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్, దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కోర్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ సౌష్ఠవ అంశాలు అనగానేమి అంటే సిమెట్రీ ఎలిమెంట్స్, డిఫరెంట్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా మీరు ఒకసారి చూసుకుంటారు. ఇందులో ఇంకా ముఖ్యమైనది ఏముంది అంటే స్ఫటిక లోపాలు అంటే ఏంటి, షాట్కీ ఫ్రెంకెల్ లోపాల గురించి రాయండి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. క్రిస్టల్ డిఫెక్ట్స్, ఇక్కడ క్రిస్టల్ డిఫెక్ట్స్ వరకు వస్తే చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. అయితే కొన్ని సందర్భాల్లోనేమో స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని అడుగుతున్నారు, కొన్నిసార్లు నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అని అడుగుతున్నారు. ఆ విషయాన్ని మీరు సపరేట్గా ప్రాక్టీస్ చేయండి. స్టాయికియోమెట్రిక్ వేరేగా, నాన్ స్టాయికియోమెట్రిక్ వేరేగా. ఏ క్వశ్చన్ అడుగుతున్నారో చూసి దానికి కరెక్ట్గా ఆన్సర్ రాయండి. ఓదానికి ఒకటి రాస్తే ఉపయోగవంతంగా ఉండదు. ఇక షార్ట్ క్వశ్చన్స్ విషయానికి కానీ వస్తే ఇక్కడ చూసినట్టు మీరు ఈ జాలక బిందువులు, లాటిస్ పాయింట్స్, ప్రాదేశిక జాలకము, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, స్ఫటిక వ్యవస్థలు, క్రిస్టల్ సిస్టమ్స్, ఏవైతే క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయో ఒకసారి వాటిని కూడా చూసుకోండి. అలాగే బ్రావే జాలకాలు, బ్రైవైస్ లాటిసెస్ అని చెప్పి పిలుస్తాం, వీజ్ సూచికలు, వీజ్ ఇండిసెస్, మిల్లర్ ఇండిసెస్, అలాగే సోడియం క్లోరైడ్ యొక్క స్ఫటిక నిర్మాణం గురించి కూడా ప్రాక్టీస్ చేయమని చెప్పాం. అయితే ఈ ఘనస్థితి వరకు చూసినట్టుగానే అయితే మెయిన్గా మన ఫోకస్ ఎక్కడ ఉండాలనేది చూసుకోండి. ఒకటి బ్రాగ్స్ ఈక్వేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్స్ బై ఎక్స్రే డైఫ్రాక్షన్ మెథడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాతది లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్ చూసుకుంటాం. అలాగే లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్ చూసుకుంటాం. ఇవి అయిన తర్వాత క్రిస్టల్ డిఫెక్ట్స్, స్టాయికియోమెట్రిక్ యాజ్ వెల్ యాజ్ నాన్ స్టాయికియోమెట్రిక్. ఈ చిన్న చిన్న షార్ట్ ఆన్సర్స్ కానీ కావాలనుకుంటే లాటిస్ పాయింట్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, ఈ క్రిస్టల్ సిస్టమ్స్, బ్రవైజ్ లాటిసెస్, వేజ్ ఇండిసెస్, మిల్లర్ ఇండిసెస్, ఇలాంటివి కూడా ఒకసారి జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి చూసుకోండి. సెకండ్ చాప్టర్ మనకి సిలబస్లో ఉన్నది మీకు తెలుసు, గ్యాషియస్ స్టేట్, వాయుస్థితి. ఈ వాయుస్థితిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవి అనేది పరిశీలించినట్టయితే
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇమీడియట్గా ఐడియల్ గ్యాసెస్, రియల్ గ్యాసెస్ వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ రియల్ గ్యాసెస్ ఐడియల్ బిహేవియర్ నుంచి ఏ విధమైనటువంటి డీవియేషన్స్ కనపరుస్తాయి? అలాగా ఈ రియల్ గ్యాసెస్ అంటే నిజవాయువులకు వాండర్వాల్ సమీకరణం ఏదైతే ఉందో అది ఉత్పాదించమని చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ చూసినప్పుడు మీకు ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. సో వాండర్వాల్స్ ఈక్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఈ చాప్టర్లో మిస్ అవ్వకుండా టాప్ ప్రయారిటీ ఇచ్చి చదవలసినటువంటి అవసరం ఉంది. డీటెయిల్గా స్టడీ చేయండి దాన్ని. అలాగే తర్వాత క్వశ్చన్ ఆండ్రూస్ సమోష్ణోగ్రత రేఖలు, ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. తర్వాతది సందిగ్ధ దృగ్విషయం అనగానేమి, అలాగే టీసీ, పీసీ, వీసీలను ప్రయోగం ద్వారా ఎలా నిర్ణయిస్తారు అని చెప్పి అడగటం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. వాండర్వాల్ సమీకరణం నుంచి సందిగ్ధ స్థిరాంకాలను ఉత్పాదించండి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ విషయం ఇంగ్లీష్ మీడియంలో మళ్ళీ సపరేట్గా కూడా మాట్లాడతాను. అలాగే అనురూప స్థితుల నియమాన్ని వివరించండి అని ఒక క్వశ్చన్. ఈ షార్ట్ క్వశ్చన్స్లోకి వస్తువులకు మనకి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఒకసారి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. అదే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చూడండి, వాట్ ఆర్ ఐడియల్ అండ్ రియల్ గ్యాసెస్, వై రియల్ గ్యాసెస్ డీవియేట్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్. సో అది ఒక్కొక్కసారి ఒక హాఫ్ క్వశ్చన్ కింద అడిగి డెరైవ్ వాండర్వాల్స్ ఈక్వేషన్ ఫర్ రియల్ గ్యాసెస్ అని చెప్పి అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి దాన్ని. ఆండ్రూస్ ఐసోథర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది. క్రిటికల్ కాన్స్టెంట్స్ ఇందాక టీసీ, పీసీ, వీసీ ఏదైతే చెప్పుకున్నామో అవి క్రిటికల్ కాన్స్టెంట్స్ అంటాం. హౌ ఆర్ దే డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ, ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఏదైతే ఉందో దాన్ని డయాగ్రామ్తో సహా కొంచెం ప్రాక్టీస్ చేయండి. డెడ్యూస్ క్రిటికల్ కాన్స్టెంట్స్ ఫ్రమ్ వాండర్వాల్స్ ఈక్వేషన్, అది కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్, 5 మార్క్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి జస్ట్ దాన్ని ప్రాక్టీస్ చేసుకుని ఉండండి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయవలసినటువంటి క్వశ్చన్. ఇందులో లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ వరకు వస్తే లిండేస్ మెథడ్ ఉంది. ఆ లిండేస్ మెథడ్ని డయాగ్రామ్తో సహా ఒకసారి అంటే లేబుల్ చేసినటువంటి డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. సో గ్యాసియస్ స్టేట్లో టాప్ ప్రయారిటీ దేనికి ఇస్తారు? వాండర్వాల్స్ ఈక్వేషన్, అలాగే క్రిటికల్ కాన్స్టెంట్స్, ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్, క్రిటికల్ కాన్స్టెంట్స్కి వాండర్వాల్స్ ఈక్వేషన్కి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటాం. అలాగే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ని కంపల్సరీ ప్రాక్టీస్ చేసి ఉండండి. నెక్స్ట్ వన్, ద్రవ స్థితి, ద్రవ స్ఫటికాలు, లిక్విడ్ స్టేట్ అండ్ లిక్విడ్ క్రిస్టల్స్. ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్సే 3. ఆ 3 క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఒకటి కానీ 1.5 క్వశ్చన్ ఈజీగా తగులుతుంది. ఇప్పుడు కూడా రిపీటెడ్గా ఏమొస్తుందో మీకు తెలిసి ఇందులోంచి. ద్రవ స్ఫటికాలు అనగానేమి, ఇవి ఎలా ఏర్పడతాయి, ద్రవ స్ఫటికాలు అనగానేమి అనే వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ద్రవ స్ఫటికాల్లోని రకాలను వివరించి వాటి ఉపయోగాలను తెలపండి. ద్రవ స్ఫటికాల్లోని రకాలంటే ఏమొస్తాయి? నెమాటిక్, స్మెక్టిక్, కొలెస్ట్రిక్. ఆ 3 వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనే యాంగిల్లో బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ద్రవాల్లోని అంతరణు ఆకర్షణలో రకాలను వివరించండి అని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఇచ్చాం, కానీ ఇది తక్కువ సందర్భాల్లో మనకి ఎగ్జామ్లో కనపడడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ఏరియా ఇంటర్మీడియట్లో ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటారు. అంటే వాండర్వాల్స్ ఫోర్సెస్, లండన్ డిస్పర్షన్ ఫోర్సెస్, డైపోల్ ఇంటరాక్షన్స్, ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ అన్నీ కూడా దానిలో వస్తాయి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, ద్రవ స్ఫటికాలు ఎల్సిడి ఉపకరణంగా ఉపయోగపడే విధానాన్ని వివరించండి. కంపల్సరీ ఇప్పుడు అన్ని కూడా మనకి ఎల్సిడి స్క్రీన్సే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ క్వశ్చన్ కూడా చాలా రిలవెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఇంగ్లీష్ మీడియంలో ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్, రైట్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇప్పుడే చెప్పాను మీకు 3 టైప్స్ లిక్విడ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి. ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ మీరు ఓన్గా రాయగలరు. జస్ట్ ఒకసారి
గతంలో చదివినటువంటి పాయింట్స్ కానీ గుర్తు తెచ్చుకున్నారంటే చాలా సింపుల్గా మీరు దాన్ని నోట్ చేయగలుగుతారు. అలా రైట్ ఏ నోట్ ఆన్ యూజ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ ఎల్సిడి డివైజెస్, ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. రైట్ ఏ నోట్ ఆన్ యూజ్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ ఎల్సిడి డివైజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది థర్డ్ చాప్టర్ సంబంధించి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. నెక్స్ట్ సొల్యూషన్స్, ద్రావణాలు. ద్రావణాలు చాప్టర్ కొంచెం పెద్ద చాప్టర్ అని మీకు తెలుసు. పెద్ద చాప్టర్ అయినా కానీ అన్నీ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని ఒకసారి చూసుకోండి. కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అనేది మనం కానీ చూసినట్టయితే హెన్రీ నియమం, హెన్రీస్ లా కంపల్సరీ మనకు అక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం ఉన్నటువంటి క్వశ్చన్. అలాగే రౌల్ట్ నియమం, బ్రాగ్స్ ఈక్వేషన్ సాలిడ్ స్టేట్లో ఎంత ఇంపార్టెంటో రౌల్ట్ నియమం ఈ లిక్విడ్ స్టేట్ అంటే ద్రావణాల్లో సొల్యూషన్స్ అంటాం. ఈ చాప్టర్ మనం సొల్యూషన్స్లో అంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, రౌల్ట్ నియమంను నిర్వచించి దాని నుండి ధన విచలనంను రుణ విచలనంను ప్రదర్శించే ద్రావణాలను ఉదాహరణలతో వివరించండి అని చెప్పి అడగడం జరిగింది. రౌల్ట్ నియమం అయితే నేను మరీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని మిస్ అవ్వకుండా ఉండడమే కాకుండా ఎలాబరేట్గా కూడా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎజియోట్రోప్లు, ఎజియోట్రోప్లు అనగానేమి, ఇవి ఎన్ని రకాలు అని చెప్పి అడుగుతున్నాం. ఎజియోట్రోప్ల గురించి స్టడీ చేసేటప్పుడు ఆ రెండు కింద క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఇథనాల్ నీరు అలాగే HCl నీరు వ్యవస్థల గురించి ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేయండి. అక్కడ ఈ 3 క్వశ్చన్లు కవర్ అవుతాయి ఒకేసారి. అంటే ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు ఉన్నాయని అనుకోవద్దు, అంటే డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి. సో ఎజియోట్రోప్ల గురించి చదివేటప్పుడు ఆ టైప్స్, ఒకటి HCl నీరు వ్యవస్థ, రెండోది ఇథనాల్ నీరు వ్యవస్థ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, 7వ క్వశ్చన్, అంశిక స్వేదనం. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కానీ స్టీమ్ డిస్టిలేషన్ కానీ రిపీటెడ్గా మనకి అంటే 10 మార్క్స్ క్వశ్చన్లో ఒక పార్ట్గా కానీ లేదా 5 మార్క్స్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్గా కానీ అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండాటిని ప్రాక్టీస్ చేసి ఉండవలసిన అవసరం ఉంది. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అండ్ స్టీమ్ డిస్టిలేషన్ కంపల్సరీ మీరు చూసుకోండి. అన్నిటికంటే ఈ చాప్టర్లో ఇంకొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, CST. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ సంబంధించి అది ఏంటి అనే విషయం తెలుసుకోవడమే కాకుండా దాంట్లో సబ్ టాపిక్స్ 3 ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ 3 కూడా కంపల్సరీ ప్రాక్టీస్ చేసి ఉండండి. ఆ సబ్ టాపిక్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. అలాగే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఉంచండి, వితరణ నియమము. వితరణ నియమము నిర్వచించి దాని అనువర్తనాలను తెలపండి. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్లో. చూడండి ఏమేమి చెప్పుకున్నా బాగా ఇంపార్టెంట్ అని. రౌల్ట్ నియమం వెరీ ఇంపార్టెంట్, తర్వాత క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ వెరీ ఇంపార్టెంట్, అంటే టాప్ ప్రయారిటీ. వితరణ నియమం ఒకటి బాగా ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్. ఓకే, సో అదే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఒకసారి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఉపయోగపడేలాగా ఏమేమి రాసుకున్నామో చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెన్రీస్ లా, ప్రాక్టీస్ చేయండి దాన్ని. రెండవది, డిఫైన్ రౌల్ట్స్ లా అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ సో డేవియేషన్స్ ఫ్రమ్ ఇట్. అది రౌల్ట్స్ లా అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి క్వశ్చన్. ఇక్కడ వేపర్ ప్రెషర్ కాంపోజిషన్ అండ్ బాయిలింగ్ పాయింట్ కాంపోజిషన్ కరోస్ ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు, అది మీ ఇష్టం. మళ్ళీ మీరు ఎలాగ ఇంకో చాయిస్ చూస్తారు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇదో క్వశ్చన్ ఉంది అని చెప్పి దృష్టిలో పెట్టుకోండి. టైం బట్టి దాన్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎజియోట్రోప్స్, ఇప్పుడే చెప్పాను మీకు ఎజియోట్రోప్స్ గురించి. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ విత్ ఎగ్జాంపుల్. 2 టైప్స్ మనకి ఉన్నాయి. ఒక టైప్ ఏమో ఎగ్జాంపుల్ ఏమొస్తుంది, HCl వాటర్ సిస్టమ్ వస్తుంది. ఇంకొక టైప్లోనేమో మనకి ఇథనాల్ అండ్ వాటర్ సిస్టమ్ వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి. రైట్ ఏ నోట్ ఆన్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అలాగే రైట్ ఏ నోట్ ఆన్ స్టీమ్ డిస్టిలేషన్. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, స్టీమ్ డిస్టిలేషన్, ఈ రెండాట్ల మధ్యన క్వశ్చన్స్ అనేవి ఆల్టర్నేట్గా షిఫ్ట్ అవుతూ ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఏరియా క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, CST. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఏంటంటే ఆ 3 టైప్స్, ఫినాల్ వాటర్ సిస్టమ్ ఒకటి, ట్రైమెథైలమైన్ వాటర్ సిస్టమ్ ఒకటి, నికోటిన్ వాటర్ సిస్టమ్. 3 సిస్టమ్స్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ ఒక సిస్టమ్ మనకి ఎగ్జామినేషన్లో
ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్ చూడండి, నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా గివ్ ఇట్స్ అప్లికేషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఇందులో 10 క్వశ్చన్లు మీరు ఇచ్చేసారు. 10 క్వశ్చన్లు కాకుండా మాకు ఒక్క 3 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తాం, ఏంటి చెప్పండి అని అడిగారు అనుకోండి, నేనైతే ఫస్ట్ క్వశ్చన్ మీకు రౌండ్స్ లా ప్రాక్టీస్ చేయమని చెప్తాను. రెండో క్వశ్చన్ వచ్చి క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ బాగా చూడండి అని చెప్తాను. మూడో క్వశ్చన్ వచ్చి నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి అని చెప్పంటాను. అంటే మీరు మోడల్ పేపర్స్ చూస్తాం తర్వాత, ఇవి అయిన తర్వాత నా వరకు ఈ ఇంపార్టెంట్ లిస్ట్ ఏవైతే తయారు చేసానో, నాకున్నటువంటి 25 years ప్లస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్లో మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు, అందులో 5 రాయాలి. ఈ 5 ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మిస్ అవ్వలేదు. అది మీరు చూస్తారు మోడల్ పేపర్లో కంపల్సరీ మనకు 5 అయితే తగిలేస్తున్నాయి. ఆ మిగిలిన 3 అంటారా తగులుతాయి లేదని అది పేపర్ సెటర్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి 1-2 ఈ డీవియేషన్స్ కూడా ఉన్నాయి, అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కూడా ఉన్నాయి. దాని గురించి అది వేరే విషయం, పక్కన పెట్టండి. మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే యాంగిల్లో కొంచెం శ్రద్ధ పెడదాం. అలాగే సర్ఫేస్ కెమిస్ట్రీ, ఉపరితల రసాయన శాస్త్రం. సర్ఫేస్ కెమిస్ట్రీలో మనకి పెద్ద చాప్టర్ ఇది. 2 బ్రాడ్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటేమో కొలైడ్స్, ఇంకోటేమో అడ్జార్ప్షన్. అండ్ కొలైడ్స్ అండ్ అడ్జార్ప్షన్ సపరేట్గా కానీ చూసినట్టయితే ఈ రెండాటిలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. కొలైడల్ ద్రావణాలు అనగానేమి, నిజ ద్రావణాలకు కొలైడల్ ద్రావణాలకు మధ్య భేదాలు. వాట్ ఆర్ కొలైడల్ సొల్యూషన్స్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కొలైడల్ సొల్యూషన్స్ అండ్ ట్రూ సొల్యూషన్స్. అలాగే కొలైడ్లను తయారు చేసే పద్ధతులు, ఏ మూడింటినైనా వివరించండి అన్నాం. మనకు సిలబస్లో కూడా 3 ఉన్నాయి. ఒకటి కెమికల్ మెథడ్, రెండోది బ్రీడింగ్ ఆర్క్ మెథడ్, మూడోదేమో పెప్టైజేషన్. అలాగే ఇదే చాప్టర్లో షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్కువగా. 5 మార్క్స్ క్వశ్చన్స్కి అడగగలిగేటటువంటి క్వశ్చన్స్. టెండాల్ ఫలితం, బ్రౌనియన్ చలనం, స్కందనం, లియోఫిలిక్ లియోఫోబిక్ కొల్లాయిడ్లు, జేటా పొటెన్షియల్, ఎలక్ట్రోఫోరసిస్, ఎలక్ట్రో ఆస్మాసిస్, ఎమల్షన్లు, జెల్లు. ఓకే. అలాగే రెండో ఏరియా అడ్జార్ప్షన్. ఈ అడ్జార్ప్షన్ అధిశోషణం అభిశోషణంలను భేదపరచండి. ఆ రెండాటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం అనేది ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే భౌతిక రసాయన అధిశోషణం అనగానేమి, వీటిని ఎలా భేదపరుస్తారు అని చెప్పి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంటుంది. అడ్జార్ప్షన్ ఐసోధర్మ్స్ ఉన్నాయండి. ఫ్రాన్లిష్ అడ్జార్ప్షన్ ఐసోధర్మ్, లాంగ్మ్యూర్ అడ్జార్ప్షన్ ఐసోధర్మ్. ఇవి కంపల్సరీగా ప్రాక్టీస్ చేసి తీరాలి. అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నా కానీ మనకి ఈజీగా అటెంప్ట్ చేయగలిగే క్వశ్చన్స్ ఉంటాయి. అందు గురించి ఏంటంటే వీటిని వదలకుండా ప్రాక్టీస్ చేయండి. అదే ఇంగ్లీష్లో కూడా చూడండి. వాట్ ఆర్ కొలైడల్ సొల్యూషన్స్, గివ్ డిఫరెన్సెస్ బిట్వీన్ కొలైడల్ సొల్యూషన్స్ అండ్ ట్రూ సొల్యూషన్స్. ఈజీగా రాయగలుగుతారు అనుకుంటున్నాను. డిస్క్రైబ్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్స్. 3 methods: కెమికల్ మెథడ్స్, బ్రీడింగ్ ఆర్క్ మెథడ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ పెప్టైజేషన్. అలాగే షార్ట్ నోట్స్, టెండాల్ ఎఫెక్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. అది బ్రౌనియన్ మూమెంట్, కోయాగులేషన్, హార్ట్జీ-షుల్జ్ రూల్. సపరేట్గా హార్ట్జీ-షుల్జ్ రూల్ కూడా మీకు ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. గోల్డ్ నెంబర్, ఎలక్ట్రోఫోరసిస్, ఎలక్ట్రో ఆస్మాసిస్, జేటా పొటెన్షియల్. ఈ జేటా పొటెన్షియల్, ఎలక్ట్రో ఆస్మాసిస్, ఎలక్ట్రోఫోరసిస్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. అందు గురించి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ గురించి రాయండి అన్నారంటే అందులోకి వస్తాయని చెప్పి గుర్తుంచుకోండి. అరే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ మనకి ఎక్కడ టచ్ అవ్వలేదు అనే యాంగిల్లో మీరు ఆలోచించవద్దు. ఓకే. సో ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటే ఏమేమి వస్తాయి? జేటా పొటెన్షియల్, ఎలక్ట్రోఫోరసిస్, ఎలక్ట్రో ఆస్మాసిస్. అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ అబ్జార్ప్షన్ అండ్ అడ్జార్ప్షన్. డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ ఐసోధర్మ్స్ 2 ఉన్నాయని చెప్పుకున్నాం. ఫ్రెండ్లీస్ అడ్జార్ప్షన్ ఐసోధర్మ్ ఒకటి, లాంగ్మ్యూర్ అడ్జార్ప్షన్ ఐసోధర్మ్ ఒకటి. లాంగ్మ్యూర్ అడ్జార్ప్షన్ ఐసోధర్మ్ టాప్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, అది బాగా ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు ఎగ్జామ్లో చూసేటటువంటి క్వశ్చన్ అవుతుంది. అలాగే రైట్ అబౌట్ ఎమల్షన్స్ అండ్ దేర్ యూజెస్. రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ జెల్స్. ఎమల్షన్స్ ప్రాక్టీస్ చేయండి, అలాగే జెల్స్ కూడా ప్రాక్టీస్ చేసి ఉండండి. కెమికల్ బాండ్, రసాయన బంధము. కెమికల్ బాండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఇంటర్మీడియట్లో చాలా డీటెయిల్గా కెమికల్ బాండ్ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు స్ట్రెస్ చేయవలసినటువంటి ఏరియాస్ ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు స్ట్రక్చర్స్ ఆఫ్ ClF3 అండ్ NiCO4 టైమ్స్. ClF3 నిర్మాణం బాగా చూడండి, నికెల్ కార్బనైల్ నిర్మాణం బాగా చూడండి. ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏముందంటే MO థియరీ ఉంది, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతము, అణు ఆర్బిటాల్ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు అన్నిటినీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత 4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 4 ఎగ్జాంపుల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం రాయకపోవడం అనేది పక్కన పెట్టండి, రాసి తీరాలి. అలాగే కరెక్ట్గా రాయాలి. అది చాలా మంది మిస్టేక్స్ పదే పదే రాసినా కానీ ఎగ్జామినేషన్ పేపర్ దిద్దేటప్పుడు చూస్తూ ఉంటాం. ఈ చిన్న ఇష్యూ అయినా కానీ వాటిని ఎలక్ట్రాన్స్ రిప్రజెంట్ చేయడం అయ్యి తప్పు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మొత్తం క్వశ్చన్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్పానో దృష్టిలో పెట్టుకోండి. నైట్రోజన్ ఒకటి, ఆక్సిజన్ ఒకటి, కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, ఈ 4 బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు వీలుందనుకోండి LCO మెథడ్ అలాంటివి ఏమైనా ఉంటే ప్రాక్టీస్ చేయండి. కెమికల్ బాండ్లో అయితే మాత్రం నేను మీకు సలహా ఇచ్చేది ఏంటి, ClF3 స్ట్రక్చర్, నికెల్ కార్బనైల్ స్ట్రక్చర్, అలాగే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ బేస్ చేసుకుని స్ట్రక్చర్స్ ఆఫ్ నైట్రోజన్ అంటే MO డయాగ్రామ్స్, MOED అని చెప్పి అడుగుతారు. అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్, MOED ఆఫ్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రిక్ ఆక్సైడ్. ఈ 4 బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఆ డయాగ్రామ్ రావాలి మనకి, డయాగ్రామ్తో పాటు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడం రావాలి. అలాగే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అక్కడ కరెక్ట్గా రిప్రజెంట్ చేయగలగాలి. అంటే పారామాగ్నెటిక్ బిహేవియర్ ఉంటుందా, డయామాగ్నెటిక్ బిహేవియర్ ఉంటుందా అనే విషయం కూడా చెప్పాలి. అది కెమికల్ బాండ్కి సంబంధించినటువంటి విషయం. కెమికల్ బాండ్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి 7th చాప్టర్ ఏదైతే ఉందో స్టీరియో కెమిస్ట్రీ, కర్బన సమ్మేళనాల త్రిమితీయ రసాయన శాస్త్రం. ఇక్కడ మీకు ఏ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వస్తుంది అనేది అయితే చాలా ఈజీగా మీరే ఐడెంటిఫై చేయగలరు. ఏ క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతున్నారు చూడండి. RS సిస్టమ్ నామెన్క్లేచర్ ఎక్కువగా ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటుంది. ఓకే, అదైతే 10 మార్క్స్ క్వశ్చన్గా పెట్టుకోండి. RS విన్యాసాలు అంటే ఏమిటి, అనుక్రమణ సూత్రాలను ఉదాహరణతో వివరించండి అనేది ఇంకా మనకి కంపల్సరీగా ఎగ్జామినేషన్లో కనిపించేటటువంటి క్వశ్చన్. ఇవి కాకుండా ఇంకా ఈ చాప్టర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ చూడండి. ఎనాన్షియోమర్లు, డయాస్టీరియోమర్లు. ఎనాన్షియోమర్లు అనగానేమి, డయాస్టీరియోమర్లు అనగానేమి. D,L విన్యాస పద్ధతి, EZ విధానము, దాన్ని చూసుకుంటాం. అలాగే ద్రోణ భ్రమణశీలత అనగానేమి, ఏ రకపు సమ్మేళనాలు దీన్ని ప్రదర్శిస్తాయి. ఓకే, ఈ యాంగిల్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే RS విన్యాసం ఇవి చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఈ టార్టారిక్ ఆమ్లం ప్రదర్శించే ప్రాదేశిక సాదృశ్యం ఇలాంటి విషయాలన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. సో స్టార్టింగ్లోనే మీకు విశిష్ట భ్రమణం గురించి కూడా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో కర్బన సమ్మేళనాల త్రిమితీయ రసాయన శాస్త్రం అనగానే మనకి గుర్తుంచి రావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ RS సిస్టమ్ రావాలి, ఎనాన్షియోమర్లు, డయాస్టీరియోమర్లు గుర్తుకు రావాలి, EZ సిస్టమ్ ఆఫ్ నామెన్క్లేచర్ రావాలి, ఆప్టికల్ యాక్టివిటీ అంటే ద్రోణ భ్రమణశీలత అంటే ఏంటి, అలాగే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ డెఫినేషన్ పరంగా ప్లేన్ పోలరైజ్డ్ లైట్, టార్టారిక్ యాసిడ్ ప్రదర్శించే ప్రాదేశిక సాదృశ్యం గురించి అడుగుతూ ఉంటారు. ఓకే, అందులో మీసో కాంపౌండ్స్ ఏంటి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనే డయాగ్రామాటిక్గా ప్రాక్టీస్ చేయండి. అవి నీట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ కాబట్టి నీట్గా మనకి స్ట్రక్చర్స్ రిప్రజెంట్ చేయలేకపోతే మంచి ఇంప్రెషన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో జాగ్రత్తగా దాన్ని ప్రాక్టీస్ చేసి ఉండండి. అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ చూసినట్టయితే సేమ్ క్వశ్చన్స్ ఇక్కడ మళ్ళీ చూడండి. వాట్ ఈజ్ మెంట్ బై ఆప్టికల్ యాక్టివిటీ. ఈ ఆప్టికల్ యాక్టివిటీ చదివేటప్పుడు కిరాలిటీ అంటే ఏంటో ఒకసారి చూసుకోండి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ పరంగా చూసుకోండి. దాని నుంచి స్పెసిఫిక్ రొటేషన్ ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి.
ఓకే, రెసిమైజేషన్, రెజల్యూషన్ వీలుంటాయి. విచ్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఎగ్జిబిట్ దిస్ యాక్టివిటీ? Explain RS configuration of organic molecules with suitable examples. The question most important. Write a note on stereoisomerism exhibited by tartaric acid. Tartaric acid ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూసుకోండి. అలాగే రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఎనాన్షియోమర్స్ అన్నారు, డయాస్టీరియోమర్స్ అన్నారు. స్పెసిఫిక్ రొటేషన్ గురించి ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను. డిఎల్ కాన్ఫిగరేషన్, ఈజెడ్ నోటేషన్, ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకుని వర్కౌట్ చేయండి. ఈ డిఎల్ కాన్ఫిగరేషన్ మీకు చదివేటప్పుడు గ్లిజరాల్ డిహైడ్, లాక్టిక్ యాసిడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జాంపుల్స్ దాన్ని తీసుకోండి. ఓకే, నాకు తెలిసినంత వరకు ఈ 7 చాప్టర్స్ లో నేను ఐడెంటిఫై చేసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఇంతవరకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 10 మార్క్స్ క్వశ్చన్స్ కానీ మ్యాక్సిమం కవర్ అయినటువంటి క్వశ్చన్స్. దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయడానికి ఎప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకే, సో మోడల్ పేపర్ ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వద్దాం. ఇది ఫస్ట్ మోడల్ పేపర్, యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసింది. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. బ్రాగ్స్ ఈక్వేషన్, అదే చెప్తున్నాను మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ కంపల్సరీ మనం బ్రాగ్స్ ఈక్వేషన్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ వచ్చింది 5 మార్క్స్ క్వశ్చన్ లో. లిక్విడ్ క్రిస్టల్స్ వచ్చాయి 3వ క్వశ్చన్. హ్యాపీ, చక్కగా మీరు రాయగలరు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, అదే చెప్తున్నాను మీకు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ కానీ స్టీమ్ డిస్టిలేషన్ కానీ రిపీటెడ్ గా వస్తున్నాయి. Differences between lyophilic and lyophobic colloids. 6వ క్వశ్చన్ చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ నికెల్ కార్బనైల్ యాజ్ పర్ VB థియరీ. నికెల్ కార్బనైల్ కానీ ClF3 స్ట్రక్చర్ కానీ రిపీటెడ్ గా వస్తుంది. ఈ 7th క్వశ్చన్ చూడండి, 7వ చాప్టర్ లోది ఎనాన్షియోమర్స్ అండ్ డయాస్టీరియోమర్స్. అలాగే హ్యాపీగా ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా. వాట్ ఆర్ ఎమల్షన్స్, ఎమల్షన్స్ అనగానేమి, ఎక్స్ప్లెయిన్ విత్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. క్రిస్టల్ డిఫెక్ట్స్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ స్టాయికియోమెట్రిక్ అండ్ నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ విత్ ఎగ్జాంపుల్. చాలా పెద్ద క్వశ్చన్ అయిపోద్ది. ప్రెజెంట్ ఇది మోడల్ పేపర్ అనుకోండి. మామూలుగా అయితే స్టాయికియోమెట్రిక్ కానీ నాన్ స్టాయికియోమెట్రిక్ కానీ అడుగుతారు. సో కంపల్సరీ మనకి ఎగ్జామినేషన్ లో వచ్చేటటువంటి క్వశ్చన్ అది. రైట్ అబౌట్ లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, అలాగే లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్, అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. రియల్ గ్యాసెస్ డీవియేట్ ఫ్రమ్ ఐడియల్ బిహేవియర్, వాండర్వాల్స్ ఈక్వేషన్ సంబంధించి దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్, ఆల్రెడీ మీకు గ్యాసియస్ స్టేట్ లో అది ఇంపార్టెంట్ అని చెప్పి అన్నాను. అలాగే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్, ఎక్స్ప్లెయిన్ క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఆఫ్ ఫినాల్ వాటర్ సిస్టమ్. ఓకే, నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఇట్. నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవుతుందని చెప్పాను. ఇంకా పాస్టులేట్స్ ఆఫ్ లాంగ్మియర్స్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, డెరైవ్ లాంగ్మియర్స్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. పాస్టులేట్స్ అడిగేశారు, అలాగే ఐసోథర్మ్ కూడా డెరివేషన్ కూడా అడిగారు. అలాగే MO థియరీ వరకు చూడండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఆఫ్ O2 అండ్ CO అడిగారు ఇక్కడ. అలాగే వాటి యొక్క బాండ్ ఆర్డర్ కావాలంట, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కావాలంట. 13th క్వశ్చన్ చూడండి, RS కాన్ఫిగరేషన్. ఇందాక అదే చెప్తున్నాను మీకు, RS కాన్ఫిగరేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్పి. లేదా రెజల్యూషన్ అంటే ఏంటి, ఈజెడ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అని అడిగారు. ఆఫ్ కోర్స్ రెజల్యూషన్ అనేది సిలబస్ లో ఇవ్వలేదు, కానీ మీకు ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగేశారు. అలాగే 19th పేపర్ కానీ చూడండి, 2019. ఎక్స్ప్లెయిన్ లాస్ ఆఫ్ క్రిస్టల్ అన్నారు. ఎక్స్ప్లెయిన్ లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ బై లిండేస్ మెథడ్, దాన్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను. Define plane polarized light and specific rotation. Explain the principle involved in fractional distillation. Explain electrical properties of colloids. Electrical properties అని కూడా అడుగుతారని చెప్పాను. CST of nicotine water system. MOID of HCl. HCl మన సిలబస్ లో లేదు, కానీ అప్పుడు క్వశ్చన్ అడిగారు అది. Enantiomers and diastereomers with examples. నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అడిగారు చూడండి ఇక్కడ. స్టాయికియోమెట్రిక్ రాయకూడదు, నాన్ స్టాయికియోమెట్రిక్ వస్తే రాయాలి, లేకపోతే వదిలేయాలి. డెరైవ్ బ్రాగ్స్ ఈక్వేషన్. డిఫైన్ స్పేస్ లాటిస్, లాటిస్ పాయింట్ అండ్ యూనిట్ సెల్. ఇవన్నీ కూడా మీరు వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, ఆ వీడియోస్ అన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. డెరైవ్ వాండర్వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్. గివ్ ద క్లాసిఫికేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. డిఫైన్ రౌల్స్ లా. రౌల్స్ లా లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండలేదు. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్
సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ రౌల్స్ లా, దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఉండండి. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా చూడండి, అదే రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ. ఇట్స్ డీవియేషన్స్ అండ్ అప్లికేషన్స్. ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ ఎమల్షన్స్ అడిగారు. ఎమల్షన్స్ అండ్ జెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను. వాట్ ఆర్ కొలైడ్స్? రైట్ ఎనీ 3 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్. కొలైడ్లు అంటే ఏంటి, వాటి యొక్క తయారు చేసే పద్ధతులు, ఆ 3 పద్ధతులు రాయండి. మళ్ళీ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ వచ్చేసింది చూడండి. ఎక్స్ప్లెయిన్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే సిమెట్రీ ఎలిమెంట్స్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. 2018లో ఏం అడిగారో చూద్దాం. 2018లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. క్రిస్టల్ సిస్టమ్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రిస్టల్ సిస్టమ్ అన్నారు. క్యూబిక్ సిస్టము, మోనోక్లినిక్ సిస్టమ్. కొంచెం డెప్త్గా వెళ్తే తప్ప మీరు కొంచెం కష్టంగా ఉంటుంది. అది రాయలేకపోయినా పర్వాలేదు, మిగిలిన 5 అయితే కంపల్సరీ రాయగలుగుతారు. లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. అలాగే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రౌల్స్ లా మీరు రాస్తారు. ఫిజికల్ అబ్జార్ప్షన్కి కెమికల్ అబ్జార్ప్షన్కి మధ్య డిఫరెన్సెస్. రైట్స్ నోట్స్ ఆన్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్. Derive the Bragg's equation used for the determination of crystal systems. Fisher and Newman method used for the molecular representations. Like 10 marks questions. Law of symmetry and law of constancy of interfacial angles అనే angle లో క్వశ్చన్ అడిగారు. క్రిస్టల్ డిఫెక్ట్స్ అడిగారు. క్రిస్టల్ డిఫెక్ట్ లో ఇక్కడ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అడిగారు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఎక్స్ప్లెయిన్ షార్ట్కీ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్స్ అండ్ రైట్ దేర్ కాన్సిక్వెన్సెస్ అనేది మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ డెడ్యూస్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్రిటికల్ కాన్స్టెంట్స్. వాండర్వాల్ కాన్స్టెంట్ నుంచి క్రిటికల్ కాన్స్టెంట్స్ ఎలా వస్తాయి అనేది క్వశ్చన్ అది. అయితే దాన్ని బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం కూడా ఇచ్చారు. ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తున్నాయి, మరి 1-2 ప్రాబ్లం ఇక్కడ రావడం జరిగింది. మరి ఎంతమంది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారనేది తెలియదు. అలాగే 10th క్వశ్చన్లో ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది మనకి, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ కంపల్సరీ మనం నేర్చుకుని తీరాల్సిందే అని చెప్పి అన్నాను. అలాగే వాండర్వాల్ ఈక్వేషన్కి సంబంధించి ఎక్స్క్లూడెడ్ వాల్యూమ్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగారు. అంటే మాలిక్యూల్స్ ఫ్రీ మూవ్మెంట్కి అవైలబుల్గా ఉన్నటువంటి వాల్యూమ్ని ఇక్కడ మనం ఆ దృష్టితో వాండర్వాల్ ఈక్వేషన్ని అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్లా మళ్ళీ ఓకే, అది రాయకపోతే క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అప్పర్ సిఎస్టీ, లోయర్ సిఎస్టీ సిస్టమ్స్ ఎగ్జాంపుల్స్తో చెప్పమన్నారు. అదే నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్లో లేదా సిఎస్టీ గురించి అలా ఏదో క్వశ్చన్ మనకి అదే చాప్టర్ నుంచి తగులుతుంది. రైట్ నోట్స్ ఆన్ ద ఫాలోయింగ్ అన్నారు. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కొలైడ్స్, కెండాల్ ఎఫెక్ట్, హార్డీ-షుల్ట్జ్ రూల్. షార్ట్ నోట్స్ లాగా రాస్తాం వాటిని. ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. ఎంఓఈడి దేనికి రాయమన్నారు, అది చేసి ఆక్సిజన్ మాలిక్యూల్కి రాయమన్నారు. బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ గురించి చెప్పమన్నారు. అలాగే సిప్ రూల్స్ ఆఫ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. మనకి ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ అనేది వదలట్లేదు చూడండి. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, గ్లిజరాల్ డిహైడ్ రాయమని అంటున్నారు. అందులో ఎగ్జాంపుల్స్ అవి కాబట్టి మీకు వచ్చేస్తాయి. అలాగే జియోమెట్రికల్ ఐసోమెరిజం, రెజల్యూషన్ కానీ ఆల్టర్నేట్ క్వశ్చన్గా మీకు ఎగ్జామ్లో అప్పుడు అడిగారు. 2017లో ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఎలా ఉన్నాయో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. క్రిస్టల్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. ఇంటర్సెప్ట్, ఇంటర్స్పేషియల్ యాంగిల్స్ అని చెప్పి. దేంట్లో క్యూబిక్ సిస్టమ్, హెక్సాగోనల్ సిస్టమ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయండి, మన నోట్స్లో ఇవన్నీ ఉన్నాయి. జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ పైన వదిలేస్తే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ ఉంది మనకి. క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ గురించి అడుగుతున్నారు, అది లేకపోతే. ఎఫెక్ట్ ఆఫ్ ఇంప్యూరిటీ ఆన్ ఇట్, ఏమవుతుంది సిఎస్టీ వాల్యూ ఇంప్యూరిటీ ఉంటే రాస్తారు, మీరు ఇబ్బంది ఏం లేదు. ఎమల్షన్స్ గురించి అడుగుతున్నారు. జామెట్రికల్ ఐసోమెరిజం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే లిక్విడ్ క్రిస్టల్స్, హౌ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఎల్సిడి డివైజెస్, చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. లా ఆఫ్ కరస్పాండింగ్ స్టేట్స్ ఒకటి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రయారిటీ రూల్స్ ఇన్ రిప్రజెంటింగ్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్. ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ వెరీ ఇంపార్టెంట్గా మనకు వస్తుంది. 10 మార్క్స్ క్వశ్చన్. బ్రాగ్స్ ఈక్వేషన్, అలాగే రేషనాలిటీ ఇండిసెస్, నాన్ స్టాయికియోమెట్రిక్ డిఫెక్ట్స్ అడిగారు. వాండర్వాల్ ఈక్వేషన్ యాజ్ యూజువల్గా వచ్చింది. క్రిటికల్ కాన్స్టెంట్స్ వచ్చాయి. క్రిటికల్ కాన్స్టెంట్స్ని వాండర్వాల్ కాన్స్టెంట్ నుంచి ఎలా తీసుకొస్తారని అడిగారు, వచ్చిన ప్రాబ్లం ఇవ్వడం జరిగింది అప్పుడు. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, సేమ్ అవే.
రౌల్స్ లా అడిగారు. ఎజియోట్రోప్స్ అంటే ఏంటని అడిగారు. ఎజియోట్రోప్స్ మళ్ళీ టైప్స్ కూడా మీకు చెప్పాను ఇందాక. ముందేమో నికెల్ కార్బనైల్ అడిగారు. ఇప్పుడు ఈ పేపర్లో మీకు ClF3 స్ట్రక్చర్ జరుగుతుంది. అలాగే MOED మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ అడుగుతున్నారు. అబ్జార్ప్షన్ కి అడ్జార్ప్షన్ కి మధ్య డిఫరెన్స్ అడిగారు. అన్ని ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. బాగా మనం ఐడెంటిఫై చేసిన క్వశ్చన్సే ఎగ్జామ్స్ లో వస్తున్నాయి. లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ గురించి అడుగుతున్నారు. ఎనాన్షియోమర్స్ డయాస్టీరియోమర్స్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నాను. ఈజెడ్ కాన్ఫిగరేషన్స్ గురించి ఒకటి అడుగుతున్నారు. అలాగే ఆప్టికల్ ఐసోమెరిజం. 2016 పేపర్ కూడా ఒకసారి చూద్దాం. షార్ట్కీ అండ్ పెంకెల్ డిఫెక్ట్ డైరెక్ట్ గా అడిగేశారు. వాండర్వాల్స్ ఈక్వేషన్, అలాగే అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ వెరీ ఇంపార్టెంట్, ఎల్సిడిలో వాడతారు. స్టీమ్ డిస్టిలేషన్ అదే చెప్పాను మీకు. లాంగ్మియర్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, విబి థియరీ ప్రకారంగా ClF3 స్ట్రక్చర్ అడిగారు. అలాగే రిప్రజెంటేషన్ బై న్యూమన్ మెథడ్ అని చెప్పి అడిగారు. జెల్స్ గురించి ఆన్సర్ రాయమని చెప్పి అడిగారు. లా ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ ఇంటర్ఫేషియల్ యాంగిల్స్, లా ఆఫ్ రేషనాలిటీ ఆఫ్ ఇండిసెస్ రెండు వచ్చాయి. యూనిట్ సెల్, బ్రెవైస్ లాటిసెస్, అలాగే క్రిటికల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టెంట్స్ అండ్ వాండర్వాల్స్ కాన్స్టెంట్. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్, లేదా రౌల్స్ లా, హెన్రీస్ లా. చూడండి, రౌల్స్ లా వచ్చేసింది, అలాగే హెన్రీస్ లా వచ్చింది. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్స్. 3 మెథడ్స్ చెప్పిన 3 మెథడ్స్ చక్కగా రాయండి. ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ ఎమల్షన్స్. సో అక్కడేమో కొలైడ్స్ అడిగారు, ఇక్కడ ఎమల్షన్స్ అడిగారు. మీకు ఇష్టం ఏది రాయాలనుకుంటే అది రాయొచ్చు. ఎక్స్ప్లెయిన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ ఆఫ్ N2 అండ్ SIBO. MO థియరీలో కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని తెలుసు. ఎక్స్ప్లెయిన్ ఆప్టికల్ ఐసోమెరిజం టేకింగ్ లాక్టిక్ యాసిడ్ అండ్ టార్టారిక్ యాసిడ్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫైనల్గా మళ్ళీ మీకు కన్వీనియన్స్ కోసం ఒక మోడల్ పేపర్ కూడా పెట్టాను. అవే క్వశ్చన్స్ మళ్ళీ మోడల్ పేపర్లో కూడా మీకు వస్తున్నాయి. ఇవి కూడా మీరు స్టడీ చేయండి. ఓకే, సేమ్ అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఈ మోడల్ పేపర్ చూడండి, ఇందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏం వస్తున్నాయో చూడండి. ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి మోడల్ పేపర్ కూడాను. మొత్తం ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. సో నా ఈ ఎఫర్ట్ ఏదైతే ఉందో మీరు ఉపయోగించుకుని ఎగ్జామినేషన్లో అందరూ కూడా మ్యాక్సిమం మార్క్స్, మంచి మార్క్స్ స్కోర్